హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి త్వరలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చిలో నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, నువ్వు ఏ విధంగా ముందుకు పోవాలి, ఇప్పటికిప్పటికీ ఆఫ్లైన్ కోచింగ్ అంటే కష్టమైంది. అందుకే మీకు కావలసిన ఏ విధంగా అడిగినా కూడా ఒక క్వాలిటీ ఫ్యాకల్టీ అందిస్తూ చెప్తున్నా మా ప్లాటో యాప్ని మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి మా ప్లాటో యాప్ గురించి వచ్చేసి ఇక్కడ. ఎందుకంటే టోటల్ సార్ మళ్ళీ పదే మీరు ఎన్నిసార్లైనా వినగలుగుతారు సార్. ఎస్ఎండ్ కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ కానీ, అదే టెట్ డిఎస్ కానీ రెండు రాష్ట్రాల్లో మంచి దిగ్గజాలతో మీకు చెప్పిన క్లాసెస్ ఉన్నాయి. మీకు ఎప్పుడు వారం కూడా ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. అన్ని రకాలుగా మా ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తుంది ఈ ఆన్లైన్ యాప్ ద్వారా. ఓకే సార్, టుడే కరెంట్ అఫైర్స్ సార్. 2021 సంవత్సరం ఫిబ్రవరి 5 నాడు కాశీబుగ్గ ఎస్ఐ శిరీష శిరీషకు డీజీపీ డెస్క్ అవార్డు లభించింది. ఇదో వచ్చేసి ఇక్కడ సార్ ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్గా జాబ్ క్యాచ్ చేసింది. కొన్ని సందర్భంలో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల సంబంధిత ఎస్ఐ ఏదో అన్నందుకు ఎస్పీ గారు చిన్న మాట తిట్టేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక ఎస్ఐ సాధించాలనే లక్ష్యంతో కొన్ని రోజుల పాటు కష్టపడి ఇలా ఎస్ఐ సాధించి మన శ్రీ కాశీబుగ్గలో ఆ ఏరియా ప్రాంతంలో ఒక వృద్ధుడు పొలం గట్టు దగ్గర చనిపోయి ఉన్నప్పుడు అతను తీసుకురావడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మానవత్వ దృక్పథంతో ఆలోచించి హోంగార్డులు కానిస్టేబుల్ పక్కకి వెళ్ళిపోయారు, మేము తీసుకురాలేమని చెప్పి. తనే పుణ్యం వస్తున్న లక్ష్యంతో ముందుకెళ్ళి ఆ శవాన్ని తన భుజాల మీద పెట్టుకొని పొలం గట్ల మీద తీసుకొని బయటికి తీసుకొని రావడం జరిగింది. ఈమె ధైర్య సాహసాలు మెచ్చుకొని, ఈమె మానవతా సేవలను మెచ్చుకొని ఈరోజు డీజీపీ ఆఫీసులో ఒక ప్రత్యేక డీజీపీ డెస్క్ అవార్డుని మాకు గౌతమ్ సవాంగ్ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఈరోజు సార్ ఒక 2021 సంవత్సరం ఫిబ్రవరి 5 నాడు భారత జాతీయ భద్రత అంటే జాతీయ భద్రతా మండలికి నూతన చైర్మన్ గా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ 3 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు సార్. గతంలో
L&T కంపెనీ సిఇఓగా పనిచేశారు సార్. ఇతను వచ్చేసి ఇక్కడ సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఒక 2021 ఫిబ్రవరి 4 నాడు ఆపరేషన్ కోవాక్స్ పేరుతో 145 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం ఒప్పందాన్ని భారత్కు చెందిన సిరం ఇన్స్టిట్యూషన్ సంస్థ కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఆస్ట్రా జెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఫైజర్ రూపొందించిన కోవాక్సిన్ కూడా సరే ఇక్కడ రూపొందించిన యొక్క కోవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఒప్పందం అంగీకరించింది యూనిసెఫ్ సంస్థ. వచ్చేసి 1.1 బిలియన్స్ వ్యాక్సిన్ ఒప్పందం సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో వచ్చేసి ఇక్కడ సార్ సుమారు దాదాపు 140 దేశాలకు కావలసిన పేద దేశాలకి, ఆ దేశాల పిల్లలకి, ఆ దేశాల యొక్క అల్పాదాయ వర్గాల వారికి ఆపరేషన్ కోవాక్స్ అంటే కోవాక్స్ అనే పేరుతో వివిధ సంస్థల నుండి ఈ కోవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేసి ఆయా వర్గాలకి అందించాలనే లక్ష్యంతోనే యూనిసెఫ్ సంస్థ ఒప్పందాన్ని అంగీకరించింది. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సార్. యూనిసెఫ్ ఒక అంతర్జాతీయ విద్యా వైజ్ఞానికం సాంస్కృతిక మండలి. యూనిసెఫ్ అని అంటే ఒక అంతర్జాతీయ విద్యా వైజ్ఞానికం అంటే యునెస్కో సార్, ఇది యూనిసెఫ్ సార్. ఒక అంతర్జాతీయ అత్యవసర బాలల నిధి సార్. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సార్. వచ్చేసి ఒక యూనిసెఫ్ సంస్థ ఇలా పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల డెవలప్మెంట్ కోసం అనేక రకాలుగా సేవలు అందిస్తున్న సంస్థ సార్ ఇది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో గాయపడ్డ వారికి అనేక రకాలుగా వైద్య సేవలు అందించిన సంస్థ సార్ ఇది. ఇలా పిల్లల ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సెలబ్రిటీస్ను తమ రాయబారులుగా నియమించుకొని కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆ కార్యక్రమాల ద్వారా వస్తున్న డబ్బు కూడా ఆ పిల్లల అభివృద్ధికి డెవలప్మెంట్ కోసమే ఈ సంస్థ ఖర్చు పెడుతున్న సంఘటన సార్. వచ్చేసేది యూనిసెఫ్ అనే ఆర్గనైజేషన్. ఈరోజు ఈ సంస్థ నేరుగా జోక్యం చేసుకొని ఇలా భారత్లో పూణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూషన్ కు మన యొక్క కోవిడ్ వ్యాక్సిన్ ఇలా
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిందంటే మన సీరం ఇన్స్టిట్యూషన్ స్థాయి చూడండి ఎలా వెళ్ళిపోయింది. రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్. ఈ క్రింది వాళ్ళ యూనిసెఫ్ సంస్థ భారత్లో ఏ కోవిడ్ వ్యాక్సిన్ అంటే ఉత్పత్తిపై ఒప్పందాన్ని అంగీకరించింది, ఏ సంస్థల నుండి యూనిసెఫ్ సంస్థ ఒప్పందాన్ని అంగీకరించింది, లేదా ఏ పేరుతో ఆయా దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తుంది, ఇలా రేపు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ యూనిసెఫ్ సంస్థ నుండి. అదేవిధంగా సార్ ఈరోజు సార్ వచ్చేసి ఒక 2021 సంవత్సరం ఫిబ్రవరి 5 నాడు కేరళ రాష్ట్రంలో ఎర్నాకులం ప్రభుత్వం హాస్పిటల్లో దేశంలోనే తొలిసారిగా మానవ పాల బ్యాంకును ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ప్రారంభించింది సార్. ఎందుకు సార్ అంటే వచ్చేసి అక్కడ తల్లి అంటే ఫీడింగ్ అనేది సరిగా ఉండదు. కొద్దిమంది తల్లులు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆ పిల్లలకు బయట ఇలా డబ్బా పాలు కొనుక్కొచ్చి పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక మానవ పాల బ్యాంకును, వివిధ తల్లుల నుండి స్వీకరించిన మానవ పాల బ్యాంకును ఈరోజు కేరళలో ఎర్నాకులంలో ప్రారంభించిన సంఘటన సార్. దీని ద్వారా మిగిలిన పిల్లల్లాగా ఈ యొక్క చిన్న పిల్లలు కూడా పౌష్టికారంగా ఉంటారు. దీని ద్వారా పిల్లలకు మంచి ఆ పౌష్టికారాన్ని ఇస్తూ ఒక చిన్న పిల్లల యొక్క మరణాలను కూడా తగ్గించవచ్చు. ఈ ప్రపంచంలో శిశు మరణాల రేట్లో చివరి ప్లేస్ ఉన్న దేశం అంటే జపాన్. ఈ భారతదేశంలో శిశు మరణాల రేట్లో చివరి ప్లేస్ ఉన్న యొక్క రాష్ట్రం అంటే అది కేరళ రాష్ట్రం సార్. వచ్చేసి ఒక తల్లితో పాటు పుట్టిన బిడ్డకు కూడా, తల్లి అనారోగ్యం పాలైతే పుట్టిన బిడ్డకు సరిగా మిల్క్ ఫీడింగ్ లేకపోతే ఆ బిడ్డ వేరే అంటే డబ్బా పాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఆరోగ్యవంతమైన వివిధ తల్లుల నుండి ఆ పాల సేకరించి ఆ యొక్క అంటే అనారోగ్యం పాలైన యొక్క వచ్చేసి వివిధ తల్లులు అంటే ఎవరైతే తల్లులు ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నారో, అంటే ఫీడింగ్ రావడం లేదో అలాంటి పిల్లలకి వచ్చేసి ఆ శిశువులకి ఈ పాలు అందించవచ్చనే ఉద్దేశంతోనే ఈరోజు కేరళ స్టేట్ గవర్నమెంట్ ఈ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. గ్లోబల్ చారిటీ సంస్థ, గ్లోబల్ చారిటీస్ సంస్థ కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ ఈ బిడ్డ పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం ఫిబ్రవరి 5 నాడు
తమిళనాడు రాష్ట్రం 16 లక్షల మంది, 16,43,000 మంది రైతులకి లబ్ధి చేకూరే విధంగా 12,110 కోట్ల రైతు రుణమాఫీని ప్రకటించింది. ఈరోజు వచ్చేసి కూడా సార్ రేపు త్వరలో తమిళనాడు రాష్ట్రంలో జరగబోతున్న శాసనసభ ఎన్నికల్లో రైతుల ఓట్లు ఏ విధంగా వేయించుకోవాలి, రైతు నుండి ఎలా లబ్ధి పొందాలి అనేక లక్ష్యంతో ఈరోజు తమిళనాడు ప్రభుత్వం ఏకంగా 12,110 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని ప్రకటించి సార్ వచ్చేసి దీని ద్వారా సుమారు 16,43,000 రైతు కుటుంబాలకి ఇది ప్రయోజనం చేకూరుతుంది సార్ వచ్చేసి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా రైతులకు సహాయ సహకారాలు అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమం, ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం. మరి ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఏకంగా ఒకేసారి 12,110 కోట్ల రైతు రుణమాఫీని ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి. ఇక్కడ మనకి ఏ టైపులో ఎలా అడిగినా కూడా సార్ మీరు సిద్ధంగా ఉండాలి. పోటీ పరీక్షలు సార్ కన్ఫ్యూజ్ కావచ్చు సార్. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, క్రీడా పేజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. రేపటి విజేత నువ్వే, రేపటి టాపర్ నువ్వే. రేపు జాబ్ కొట్టి వెళ్ళిపోవాలి, ఏదో ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి మిత్రమా. ఓకే సార్. మరి ముఖ్యంగా సార్ ఒక 2021 ఫిబ్రవరి 3 నాడు ఋషి కుమార్ శుక్లా సిబిఐ డైరెక్టర్ జనరల్ పదవీ కాలం పూర్తి అయింది సార్. అతను మధ్యప్రదేశ్ యొక్క మాజీ డీజీపీ సార్. ఇతని ప్లేస్లో ఋషి కుమార్ శుక్లా ప్లేస్లో వచ్చేసి ఇక్కడ సార్ 2021 ఫిబ్రవరి 4 నాడు ప్రవీణ్ సిన్హా సిబిఐకి తాత్కాలిక డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలను స్వీకరించారు సార్. 1988 గుజరాత్ రాష్ట్రం ఐపీఎస్ క్యాడర్ సార్. 1963 ఏప్రిల్ 1 నాడు సిబిఐ సంస్థ ఏర్పడింది సార్. ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్ వచ్చేసి. గత లాస్ట్ ఇయర్ సిబిఐ పై అనేక విమర్శలు రావడం వచ్చిన తరుణంలో
ఒక మధ్యప్రదేశ్ యొక్క మాజీ డీజీపీ ఋషి కుమార్ శుక్లను కొనసాగించిన తర్వాత ఆయా గొడవలకు సద్మనిగిన సంఘటన సార్. ఇప్పుడు మన సిబిఐ సంస్థకు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు ఒక టెంపరరీ తాత్కాలిక డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ సిన్హా. ఈ ప్రవీణ్ సిన్హా సార్ వివిధ హోదాల్లో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకునే అధికారి సార్ ఇతను. ఈరోజు ఇతను ఇక్కడ మరి ఒక సిబిఐకి తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ ప్రముఖుల నియామకాల గురించి అడుగుతాడు సార్. ప్రముఖుల నియామకాల గురించి ఏ టైపులో అడిగినా కూడా సార్ మీరు బిడ్డు క్యాచ్ చేయాలి సార్. సిబిఐ, ఐబీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, మహిళా కమిషన్, బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, వీటిపై కూడా ప్రధానమైన ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది యొక్క కాంపిటేటివ్లో సార్ వచ్చేస్తుంది. అదేవిధంగా సార్ 2023 నాటికి ఢిల్లీ వ్యాప్తంగా పర్యావరణం పరిరక్షణ కోసం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడానికి ఢిల్లీలో 100 చోట్ల ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించారు. ఒక ప్రత్యేక వచ్చేసారు. ఇది స్విచ్ ఢిల్లీ యాప్. స్విచ్ ఢిల్లీ యాప్ను ప్రారంభించారు సార్. అరవింద్ కేజ్రీవాల్ సార్, ఒక ఐఆర్ఎస్ ఎంప్లాయీ సార్ అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఆత్మకథ ది స్వరాజ్. ఆయన సొంత రాష్ట్రం హర్యానా స్టేట్ సార్. ఆయన భార్య సునీత, ఆమె కూడా ఐఆర్ఎస్ సార్. ఈ రెవెన్యూ శాఖలో జరుగుతున్న అక్రమాలు చూసి ఒక లోక్పాల్ కౌన్సిల్ కోసం అన్నా హజారే ఏర్పాటు చేసిన యొక్క అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ఈ దేశంలో ఒక సమాచార చట్టం కావాలి, ప్రతి పౌరుడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేరవేయాలి, రాష్ట్ర సమాచారం తప్ప ప్రజలకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఆఫీసులు జవాబుదారీ విధానంగా ఉండాలి అనేక లక్ష్యంతో ఈ దేశంలో ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ను అమలు పరచడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి ఈయనే సార్. ఇక్కడ ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇలా ఢిల్లీలో సీఎంకు పనిచేస్తూ సీఎంగా విధులు నిర్వహిస్తూ ఒకప్పుడు ప్రపంచంలో ఢిల్లీ అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న నగరాల్లో ఢిల్లీ ఫస్ట్ ఉండే, అలాంటి ఢిల్లీ అలా 11th ప్లేస్కి వచ్చింది. సరి సంఖ్య బేస్ సంఖ్య విధానంతో కూడా ముందుకు పోయారు. ఈరోజు రోడ్డు మీదకి సరి సంఖ్య వెహికల్స్ వస్తే రేపు బేస్ సంఖ్య వెహికల్స్ నడవాలి. ఇలాంటి విధానం తీసుకొచ్చారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం జరుగుతుంది. అందుకే ఒక పర్యావరణ పరిరక్షణ కోసం 18 మంది సభ్యులతో ఒక జ్యుడిషియరీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. వచ్చేసి ఒక పర్యావరణ పరిరక్షణ కోసమే ఒక ప్రత్యేకంగా గ్రీన్ యాప్ను కూడా ప్రారంభించిన సంఘటన సార్. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ సార్ ఎలక్ట్రికల్ వాహనం, డీజిల్, పెట్రోల్ ద్వారా
విపరీతమైన పొల్యూషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఒక స్వచ్ఛ ఢిల్లీ అనే ప్రత్యేక యాప్ను కూడా ప్రారంభించిన సంఘటన సార్ అరవింద్ కేజ్రీవాల్. ఏ టైపులో బిట్టడినా కూడా క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి. ఈ దేశంలో తొలిసారిగా లాక్డౌన్ మూమెంట్లో ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ సరుకులు పంపిణీ కూడా ఢిల్లీలో సార్ ప్రారంభించింది. ఒక ప్లాస్మా బ్యాంకు ప్రారంభించింది కూడా ఇక్కడే సార్. ఈ దేశంలో అతిపెద్ద ఒక కోవిడ్ హాస్పిటల్ ప్రారంభించింది కూడా ఇక్కడే సార్ ఢిల్లీలో. అరవింద్ కేజ్రీవాల్ యొక్క నాయకత్వంలో మరి ముఖ్యంగా సార్ వ్యూహాత్మకంగా అణ్వాయుధాల తగ్గింపు రష్యా, అమెరికా దేశాల ఒప్పందము 2021 ఫిబ్రవరి 5 నాటికి ముగింపు కావాలి. కానీ ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రతినిధులు మరో 5 సంవత్సరాల కాలానికి పొడిగించారు సార్ వచ్చేసి. ఒక ఇంటర్మీడియట్ రేంజ్ కలిగిన యొక్క యుద్ధ నౌకలు కానీ యుద్ధ విమానాలు కానీ పోటీపడి తయారు చేసుకోకుండా ఈ ప్రపంచంలో ఒక శాంతియుత మార్గంలో నడిచే విధంగా ఎవరిని కూడా మితిమీరి వెపన్స్ నిర్మించుకోకుండా ఒక వ్యూహాత్మక అణ్వాయుధాల యొక్క ఉత్పత్తి తగ్గింపు పైన మరో 5 ఏళ్ల పాటు వీళ్ళ యొక్క ఇరు దేశాల మధ్య ఒప్పంద కాలాన్ని పొడిగించుకోవడం జరిగింది సార్. ఇలా ప్రతి దేశం పోటీపడి మళ్ళీ ఒక యుద్ధం అంటూ జరిగితే చివరికి ఎవరు కూడా మిగలరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ముందుకెళ్దాం? ది ఫాదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే రష్యా, ది మదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే అమెరికా దేశం సార్ వచ్చేసింది. ఏ టైపులో బిట్టు అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ముందుకు వెళ్ళాలి సార్ ఈ పోటీ పరీక్షల్లో. అది సార్ మనకు అడగబోతున్న ప్రధానమైన అంశం సార్ వచ్చేసి ఇక్కడ నుండి మేజర్గా పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఏ 2 దేశాల మధ్య వ్యూహాత్మకంగా అణ్వాయుధాల తగ్గింపుపై మరో 5 ఏళ్ల కాలం పాటు ఒప్పందం అంగీకరించినవి ఇలానే అడిగే అవకాశం ఉంటుంది సార్ తప్పనిసరిగా. అదేవిధంగా సార్ ఒక 2021 నుండి 21 ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 24 వరకు ఉత్తరప్రదేశ్లో గోరఖపూర్ జిల్లాలో చౌరీ చౌరా సంఘటన
100 సంవత్సరాల వేడుకలను నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు సార్. చౌరీ చౌరా సంఘటనలో 22 మంది బ్రిటిష్ పోలీసులు మరణం, 147 మంది భారతీయ పౌరుల ఉరి శిక్ష. సార్, ఒక 1921, 1922 ఆ మూమెంట్లో వచ్చేసి అక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం బలంగా జరుగుతున్న మూమెంట్ అది. ఒక సహాయ నిరాకరణ మూమెంట్లో, సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంలో మహాత్మా గాంధీ బ్రిటిష్ వారు ప్రకటించిన యొక్క ఒక హిందూ కైజర్ బిరుదును కూడా తిరస్కరించారు. ఒక జలియన్ వాలాబాగ్ సంఘటన వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ప్రకటించిన నైట్వుడ్ అవార్డు లేదా సర్ అనే బిరుదును నిరాకరించింది రవీంద్రనాథ్ ఠాగూర్. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్, ఒక సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంలో బ్రిటిష్ వారి విధానాల వ్యతిరేకంగా ది హిందూ కైజర్ బిరుదును నిరాకరించిన వ్యక్తి ఈయన. ఉత్తరప్రదేశ్లో చౌరా ప్రాంతంలో విపరీతమైన అక్కడ ఆహార వస్తువులకి విపరీతమైన రేట్లు పెంచుతున్నారు. ఆ మూమెంట్లో ఆ వ్యాపారస్తునికి అక్కడ ఉన్న మన వాళ్ళకి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో వచ్చేసి ఇక్కడ మన వాళ్ళు 3 ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రతీకారంగా అక్కడ చౌరా పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టారు మన వాళ్ళు. అందులో దీనికి సంబంధం లేని వ్యక్తులు అంటే 22 మంది బ్రిటిష్ పోలీసులు మరణిస్తే, దీనికి సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి 147 మందికి ఉరిశిక్ష విధించారు. కొద్దిమంది 6 అక్కడ ప్రాణాలు కోల్పోయారు, కొద్దిమందికి శిక్ష విధించారు. ఒక మహత్తరమైన ఉద్యమాలు ఇదొకటి. ఒక చౌరా సంఘటన ఉద్యమం నేటికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించి 100 ఏండ్లు కూడా కంప్లీట్ అయిన యొక్క సందర్భంగా ఒక అంటే వేడుకలు కూడా ఘనంగా నిర్వహించుకున్న సంఘటన సార్. ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాల్లో ఈ వేడుకలను కూడా నిర్వహించడం జరిగింది సార్. 75 జిల్లాలకి ఈ వేడుకల్ని. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్, కాంపిటేటివ్లు అడుగుతాడు సార్, ఎలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ క్రింది వాళ్ళు ఏ చారిత్రాత్మక ఉద్యమాన్ని ప్రారంభించి 2021కి 100 ఏండ్లు కంప్లీట్ అయింది. ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ బిడ్డ చాలా ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షలో వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ముఖ్యంగా దీంతో పాటు సార్ విద్యార్థులకి విద్యా ఉద్యోగాల్లో చదువుతో పాటు విద్యా ఉద్యోగాల్లో నిష్ణాతులైన వ్యక్తులుగా తయారు చేసి ఈ దేశ మేధో సంపదని పెంపొందించడానికి ఈ విద్యార్థులు నూతన సిద్ధాంతాల యొక్క ఆవిష్కరణ కోసం ఈ విద్యార్థులు నేటి భవిష్యత్తుకి వచ్చేసి మంచి యొక్క స్కిల్తో సమాజం వైపు వెళ్ళాలి, అక్కడే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే యొక్క లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వము 2021 ఫిబ్రవరి 5 నాడు గుజరాత్లో గాంధీనగర్లో స్కిల్ ఇండియా ఇన్స్టిట్యూషన్
నిర్మాణముకు ఒప్పందాన్ని సార్ నిర్మాణంకు కేంద్రం ఆమోదించింది సార్. ఇక్కడ 20 ఎకరాల్లో 20 ఎకరాలలో నిర్మిస్తున్నారు సార్. వచ్చేసి గాంధీనగర్తో పాటు అహ్మదాబాద్, కాన్పూర్, ఇండోర్ లాంటి ప్రాంతాలు కూడా దీని నిర్మాణం సార్. వచ్చేసి స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా, స్కిల్ ఇండియా, ఎన్ని వివిధ కార్యక్రమాల ద్వారా ఇలా దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2020-2021 సార్ ప్రకారం వరల్డ్లో ప్రజాస్వామ్యం పరిరక్షణ జాబితాలో ఈ జాబితాను సరే ఇక్కడ లండన్ నగరానికి చెందిన ది ఎకనామిస్ట్, ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ 167 దేశాలకు సంబంధించిన సూచికను ప్రకటించింది సార్. వచ్చేసి సార్ ఈ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వేనే, మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వేనే, మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం నార్వేనే, ఒక పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా నార్వే సార్. ఈ పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉంది, ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో ఫస్ట్ ఉంది, మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం ఇది, గణిత రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఎబెల్ బహుమతినిస్తున్న కంట్రీ ఇది నార్వే సార్. ఐస్లాండ్ 2వ స్థానం సార్. ఇక్కడ స్వీడన్ 3వ స్థానం సార్. న్యూజిలాండ్ 4, ఫిన్లాండ్ 5వ స్థానం సార్. 1 నుండి 4 వరకు అడగవచ్చు. ఈ క్రింది వల్ల 1-2 వరుస క్రమం చెప్పండి, ఇందులో సరికాంది అడగవచ్చు. ఈ సూచికలు సార్ వచ్చేసి ఇక్కడ మన ఇండియా స్థానం నాటి ఇక్కడ సార్ వచ్చేసి 53వ స్థానం సార్. భారతదేశం ఇండియా స్థానం సార్ ఇక్కడ మన వచ్చేసి ఇక్కడ సార్ 53 ప్లేస్లో ఉన్నాం సార్. ఒక ప్రపంచంలో ఇండియా ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో మన స్థానం సార్ ఇక్కడ 53వ స్థానంలో. గతంలో 51లో ఉన్నాం, ఈసారి 53కు వచ్చిన మనం. అట్లా ఉంది మన ప్రజాస్వామ్య పరిరక్షణ సూచిక. లోపభూష్టమైన ప్రజాస్వామ్య విధానాలు, లోపభూష్టమైన విధానాలతో, ప్రజల వ్యతిరేక విధానాలతో, ప్రజలు అణచివేసే ఉద్యమాలు వస్తున్నా కూడా ప్రజలు అణచివేసి అలా పోలీస్ ప్రొటెక్షన్తో ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆయా ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఆలోచన విధానంతో పోతున్నారని కూడా ఏనాటి ప్రభుత్వాలు ఈ ప్రజల గురించి పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి సార్. అందుకే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కాపాడుకుందాం, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని పరిరక్షిద్దామనే లక్ష్యంతోనే ఈరోజు ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ ముందుకు వెళ్తున్న తరుణం సార్ ఇది. అదేవిధంగా సార్ ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ చివరి ప్లేస్ సార్. ఇక్కడ ప్రజాస్వామ్యమే లేదు,
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే కథం వాడిని ఎమ్మట వృద్ధిస్తారు, చంపేస్తారు అంతే. అంతే, ప్రభుత్వం ఏం చెప్పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఉత్తర కొరియా సార్ కిమ్ జోంగ్ ఉన్, ఒక కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా రాజు, ఆయన అంటాడు అమెరికా ఎంతమంది బిడర్లు వచ్చినా మాకు వ్యతిరేకమే, మా పోరాటం ఆగదు ఏమనుకుంటారని చెప్పి బెదిరిస్తున్నప్పుడే. ఇలా ప్రపంచంలో చెత్త ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగిన కంట్రీ ఉత్తర కొరియా. మరొకటి వచ్చేసి ఇక్కడ డొమినికన్ రిపబ్లిక్ కాంగో సార్. ఇక్కడ పూర్తిగా నియంత్రిత ప్రభుత్వాలు అంతే. వాళ్ళు చెప్పిందే వేదము, ఏమి ఎవరు అడిగే అవకాశం ఉండదు, కనీసం ధర్నాలు కూడా చేసే పరిస్థితి ఉండదు. అంత ఘోరమైన ప్రభుత్వాలు ఇక్కడ కొనసాగుతున్న సంఘటన సార్ వచ్చేసింది. దీంతో పాటు సార్ మరి ముఖ్యంగా వచ్చేసరి ఇక్కడ ఏంటి సార్ అంటే 25 సంవత్సరాల వయసులో దేశంలో అతి చిన్న వయసులో పైలట్ అయిన కాశ్మీరీ యువతి ఆయేషా అజీజ్ సార్ వచ్చేసి భారతదేశం చరిత్రలోనే దాదాపు 14 ఏళ్ల వయసులో పైలట్గా లైసెన్స్ పొంది 2017లో వివిధ శిక్షణ కార్యక్రమాలు పాల్గొని ఇవాళ వచ్చి 25 ఏళ్ల వయసులోనే పైలట్ అయిన యొక్క అతి చిన్న వయసులో యువతి అంటే మన కాశ్మీరీ యువతి సార్. ఇక్కడ ఆయేషా అజీజ్ వచ్చేసి ఇక్కడ రేపటి పరీక్షలు ఇంపార్టెంట్ సార్. బిట్ ఏరియా నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నుంచి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇక్కడ సార్ ఒక 2021 ఫిబ్రవరి సార్ ఇక్కడ 3 నుండి ఫిబ్రవరి సార్ వచ్చేసి ఇక్కడ ఫిబ్రవరి 3 నుండి 5 వరకు 13వ ఏరో ఇండియా ఎయిర్ షో కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్రంలో యలహంకలో నిర్వహించారు సార్. ఈ విన్యాసాలను రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు సార్. ఈ విన్యాసాలకు డెబ్బై 75 దేశాలకు చెందిన యుద్ధ విమానాలు వేదికగా నిలిచినవి సార్ వచ్చేసి ఇక్కడ సార్. ఈరోజు ముగింపు కార్యక్రమంలో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సంస్థ మార్క్ 2
3 యుద్ధ విమానాలను వైమానిక దళానికి అప్పగించింది సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఏంటి సార్ అంటే ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఎవ్రీ ఇయర్ కూడా ఆయా చోట్ల మన ఎయిర్ షో ప్రదర్శన కార్యక్రమం జరుగుతాయి. దీని ద్వారా వివిధ దేశాల మంచి వైమానిక రంగంలో మంచి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, నూతనమైన యుద్ధ నౌకల తయారీ, నూతనమైన యుద్ధ విమానాల యొక్క తయారీపై ఫోకస్ చేయడం. ఈ యొక్క విన్యాసాల్లో మన తేజస్ యుద్ధ విమానం, మన సూర్యకిరణ్ యుద్ధ విమానాలు అద్భుతమైన ప్రదర్శన కూడా కనబరిచిన సంఘటన సార్. వచ్చేసి భారతదేశం 80 పైగా తేజస్ 2 లాంటి యుద్ధ విమానాలు కావాలి అని చెప్పి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి అంటే ఆర్డర్ ఇచ్చాం. ఈరోజు 3 హెవీలెస్ హెలికాప్టర్, ఒక తేలికపాటి హెలికాప్టర్ యొక్క మార్క్ 2 యుద్ధ విమానాలు కూడా ఈరోజు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ మనకు అప్పగించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షల్లో, రేపు డిఫెన్స్ రంగం నుండి, రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇక్కడ నుంచి ప్రధానంగా బిట్టు అడిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్యన ఏరో ఇండియా ప్రదర్శన కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? ఇది ఎన్నో ఎడిషన్ ఈ కార్యక్రమం వచ్చేసి ఇందులో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ ఏ యుద్ధ విమానాలు అక్కడ రక్షణ వైమానిక దళానికి అప్పగించింది. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి దాంతోపాటు సార్ ఈ నెల 8వ తేదీ నాడు 8 నుండి 11వ తేదీ వరకు రాజస్థాన్లో యుద్ధ అభ్యాస అనే పేరుతో ఇండియా అమెరికా ఆర్మీ కూడా విన్యాసాలు నిర్వహించబోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ దీంతో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీన 2వ విడత కోవిడ్ వ్యాక్సిన్ యొక్క డ్రైవింగ్ కార్యక్రమం కూడా పాల్గొనంటే స్టార్ట్ కాబోతుంది. ఈ 2వ విడత కోవిడ్ వ్యాక్సిన్ యొక్క డ్రైవ్ కార్యక్రమం ద్వారా 40 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ మనం అందించే యొక్క లక్ష్యం సార్. వచ్చేసి ఈరోజు సార్ రైతు చట్టాల పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. లోక్సభలో, రాజ్యసభలో రైతు చట్టాలను అక్కడ ఆలోచించండి. అదే ప్రముఖ పర్యావరణ ఉద్యమ యువతి గ్రేటన్ తంబోర్గా మద్దతు ప్రకటిస్తే ప్రముఖ వివిధ దేశాలకు చెందిన యొక్క సెలబ్రిటీస్ కూడా మద్దతు ప్రకటించారు. కానీ అమెరికా మాత్రం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏ ప్రభుత్వాలైనా ప్రజా వ్యతిరేక విధానాలకు ఉండవు. కాకపోతే ఆలోచించి మరి ప్రభుత్వం తీసుకునే యొక్క వ్యవసాయ చట్టాలు ప్రజలకు అనుకూలమైంది అని చెప్పి కేంద్రానికి ఇలా అమెరికా మద్దతుగా ఉన్న యొక్క సంఘటన సార్. ఇప్పటి సార్ దేశంలో దాదాపు 295 పైగా విదేశీ యాప్స్ కూడా మనం నిషేధించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి అంతే. ఎక్కడ విఫలమవుతున్నా, ఎందుకు నేను కోల్పోలేకపోతున్నా, ఈసారి 600 నాదే జాబు, నేనే ఒక విజేతను. అక్కడ ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ అక్కడ గట్టిగా నీ ప్రిపరేషన్ కొనసాగించండి సార్. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉంచండి సార్. ఎందుకు రా చూద్దాం. నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని నువ్వు సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ అర్ధరాత్రి వచ్చినా లేసి ఎగ్జామ్ ఏమైనా రాయాలి. అలాంటి కాన్ఫిడెన్స్తో నువ్వు ముందుకెళ్ళు. చూసినా కాశీబుక్ ఎస్ఐ ఆఫ్టర్ ఆల్ నువ్వేంది ఎక్సై కానిస్టేబుల్ తిట్టాడట. నిద్ర లేని రాత్రులు గడిపి 1 year సెలవు పెట్టి 8 నెలల పాటు చదివి ఇలా ఎస్ఐగా సెలెక్ట్ అయి ఈరోజు డీజీపీ ఆఫీసులో గౌతమ్ సవాంగ్ నుండి అవార్డు స్వీకరించి అలా ఆమె పేదరికం, అందరూ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే, మనందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఇక్కడే కష్టాలు ఉంటాయి. మీరు వచ్చేసి మన పల్లె ప్రాంతాలే గ్రామీణ మట్టివాసులు, మన పల్లెలే వజ్రాలు. మీరు రేపు కాబోయే ఆఫీసర్లు మీరే, ఎక్కడి నుంచో రారు, అందరు పేదవాళ్ళే. అందుకే
నీ లక్ష్యంతో ముందుకెళ్ళాలి. ఈసారి ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి. ఆ విధంగా నీ ప్రిపరేషన్ ఉండాలి. అర్థమైంది కదా సార్? వచ్చేసి ఇక్కడ సార్, ఈ దేశంలో వచ్చేసి ఇక్కడ సుప్రీంకోర్టు దేశంలో తొలిసారిగా చెట్లకు ధర నిర్ణయించడానికి ఒక ప్రత్యేక కమిటీ నియమించింది. ఒక చెట్టు యొక్క విలువ 74,500 రూపాయలు సార్. వచ్చేసి ఒక చెట్టు విలువ, ఎవరైతే ఆ చెట్టును కొడతారో, ఎవరైతే ఆ చెట్టును నరికేస్తారో దాని విలువ 74,500 రూపాయలు చెల్లించాలి. అదే 100 సంవత్సరాలు దాటిన వృక్షాలకి ₹1,00,00,000 సార్ విలువ. ఇక్కడ ₹1,00,00,000 సార్. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక చెట్లకు విలువ కట్టడం ఇదే ఫస్ట్ టైం సార్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరొక 2 జడ్జిల సమక్షంలో ఈ తీర్పు ఇచ్చారు సార్. ఒక చెట్టు విలువ 74,500, ఒక 100 సంవత్సరాలు దాటిన చెట్టుకు ₹1,00,00,000 అని చెప్పి ఆ విలువను కూడా కట్టడం జరిగింది సార్. వచ్చేసి అదేవిధంగా సార్, ఏపీ ప్రభుత్వం రానున్న 3 నెలల్లో అన్ని గ్రామీణ ప్రాంతాలకు ప్రతి ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయం ఇస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షలు అంటున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి ఎనీ హౌ సార్, ఏ టైపులో ఎలా ఆడినా కూడా ఈసారి పక్కా మన వాళ్ళు విజేతలుగా ఉండాలి సార్. అంతే, కరెంట్ అఫైర్స్ నుండి బిట్టు బయటికి పోకూడదు. అంతర్జాతీయంగా, జాతీయంగా, ప్రాంతీయంగా ఏ రకంగా ఎలా అడిగినా కూడా సార్. ఇంకా మా ప్లాటో తక్కువ అమౌంట్తో నిరుపేద విద్యార్థులకి క్వాలిటీ విద్యను అందించాలి, క్వాలిటీ ఆన్లైన్ క్లాస్ ద్వారా ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఇవ్వాలి మా ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తుంది. కాబట్టి మా ప్లాటో యాప్ను మీరు షేర్ చేసుకోండి, ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేయండి. మీరు ఎంత ఆదరిస్తారో మా వాళ్ళంతా ముందుకు పోతుంటారు అక్కడ. ఎందుకంటే మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక నుంచి కంటిన్యూ ఒక నోట్స్ మీరు మెయింటైన్ చేయండి. ఒక బిట్ను కూడా మీరు ఇక్కడ మిస్ చేయొద్దు, మిస్ కావద్దు సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.